హాయ్! ఈ రెసిపీ వచ్చేసి ఉగ్గాని అంటారు. ఇది మెయిన్ మన రాయలసీమ స్పెషల్. మీరెప్పుడైనా ట్రై చేశారా? ఇది కొందరికేమో న్యూగా ఉండొచ్చు. బట్ టేస్ట్ చాలా బావుంటుంది. ఫుల్ వీడియో మొత్తం చూడండి. ఈజీగా సింపుల్ వేగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనం మరమరాలు ఉంటాయి కదా! అవి తీసుకోవాలి. మంచిగా బౌల్‌లో తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు బాగా కడుక్కోవాలనమాట. ఎందుకంటే కొంచెం మట్టి మట్టి గూడా ఉంటుంది. కడుక్కొని ఇట్లా స్క్వీజ్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి సెపరేట్ చేసి పెట్టేసుకోవాలి వాటర్ అంతా పోయే వరకు. మొత్తం వేసుకున్నాక దీంట్లో కావాల్సినయి పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు అండ్ ఆనియన్ మెయిన్. ఇవి వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బాణీ తీసుకొని బాగా వేడయ్యాక ఆయిల్ పోసేయండి. ఆయిల్ పోసాక కొంచెం చిటపటలాడుతున్న టైంలో ఆవాలు, జీలకర్ర అండ్ పసుపు వేసేయండి. చాలా ఈజీ సింపుల్‌గా చేసేయొచ్చు. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఫస్ట్ వేసి ఒక హాఫ్ మినిట్ వరకు ఇలా కొంచెం ఇట్లా మగ్గినంక అప్పుడు మనం టమాటా వేసుకోవాలి. ముందే వేసుకోవద్దు. కొంచెం ఆనియన్స్ మగ్గినంకనే టమాటా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ మగ్గితే టేస్ట్ బాగొస్తుంది. అండ్ మీకు ఇది తొందరగా మగ్గాలంటే మాత్రం కొంచెం ఉప్పేసేసుకోండి. వేసుకొని మూత పెట్టుకుంటే మంచిగా ఇట్లా టచ్ చేస్తే మెత్తగా ఇట్లా అయితది. అంతవరకు ఉడికించుకోండి. ఒక 1, 2 మినిట్ అయితే పడుతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. ఇది తొందరగా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. కొంచెం బాగా ఉడికితేనే టేస్ట్ బావుంటది. పచ్చి పచ్చిగా చేసుకోకండి. అలా అయితే ఇలా అయితేనే బావుంటది. మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా! అవి తీసి ఇందులో వేసేసుకొని లైట్‌గా పైనుంచి కొంచెం ఉప్పు చిలకరించుకోవాలి. అంతే మొత్తం కలుపుకోవాలి. ఇంత ఈజీ చూడండి మీరు చేస్తే మాత్రం జస్ట్ 5 మినిట్స్‌లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఈజీ అంటే ఈజీ చాలా. అండ్ టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటది. ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి.